శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, ఈ మధ్య కాలంలో రుద్రం అందరూ చదువుతున్నారు. కానీ రుద్రం చదవటం మొదలుపెట్టిన కాంచి ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎవరు చదవాలి, చదివితే ఏం తినాలి, ఎలాంటి రూల్స్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. మీరు చెప్పరా? మన సనాతన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలోనే ఎక్కడా కూడా ఇలాంటి నియమాలు అసలు ఏవీ చెప్పబడలేదు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో మధ్యలో రకరకాల నియమాలు పుట్టుకొచ్చాయి. కొన్ని నియమాలు మనకి సహాయం చేస్తాయి. అంటే ముఖ్యంగా పాణిని చెప్పినటువంటి, పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రంలో అందరూ యోగం అంటే ఆసనాలు వేయటమో ప్రాణాయామం చేయటమో అనుకుంటారు, కానీ అవి అవి మాత్రమే కాదు. అష్టాంగ యోగం అది మొట్టమొదటిది యమ నియమమే. కనుక అవి కూడా చెప్పారు మనకి, చెప్పలేదు అంటల్లా. కానీ దీనిని అన్నిటికీ అన్వయించేసేసుకోవటం, అన్నిటికీ అన్వయించేసుకుని ఇది చేస్తే తప్పేమో, అది చేస్తే తప్పేమోనని ఎప్పుడు నసుఖం సంశయాత్మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సంశయాత్మ ఉంటుందే అంటే చేయాలా, టు డూ ఆర్ నాట్ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ, షల్ ఐ డూ ఇట్ ఆర్ నాట్, ఆమె ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆర్ నాట్ అని ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మనకి మనం వేసుకుంటూ ఉంటామే. అలాంటి వాడికి ఎప్పటికీ సుఖం లేదు. చక్కగా ఆయన భగవద్గీతలో చెప్పి పెట్టాడు అందరికీ. ఒకసారి చదువుకుంటే తెలిసిపోతుంది కదా. కనుక ఇలాంటి సంశయాలు ఏమీ వద్దు. దేవుడి గురించి అనుకునేటప్పుడు సంశయాలు వద్దు. సంశయాలన్నింటినీ పక్కన పెట్టి దేవుడు చేసుకోండి. కాకపోతే ధర్మం అనేది 4 కాళ్ళ మీద నిలబడుతుందని చెప్తాం కదా. దాంట్లో సత్యం, శౌచం, అహింస, కృప ఇవి ఉంటాయి. వీటి వల్ల ఏంటి, తపస్సు, కృప, ఇవి 4 ఉన్నాయి. అంటే దాంట్లో శౌచం ఉంది కదా, కనుక శౌచం ఉంటే ధర్మానికి ఒక కాలు అది. కనుక అది కూడా ధర్మంలో భాగమే, తప్పనిసరిగా ధర్మంలో భాగమే. కనుక వీలైతే చేయండి. ఏమీ లేకపోతే మనకి శౌచం కావాలా అనుకుంటే ఎన్ని రకాల శౌచాలు మనకి చెప్పారంటే, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం. తిరిగి వచ్చాక శ్రీశైలంలో శివుడి గురించి ముఖ్యంగా చెప్పాలి. ఇది మల్లికార్జునుడు, ఆయన ధూళి దర్శనం అంటారు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి కూడా నా శివుడిని చూడాలి అని ఆరాటంగా వెళ్ళిపోతే కాళ్ళు కూడా కడుక్కోకుండా వెళ్ళి దర్శనం చేయొచ్చట. స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని వెళ్తేనే దర్శనం కాదు అక్కడ. అది వేరే, మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి, అది వేరే విషయం. అసలు నా శివయ్య నేను వెంటనే వెళ్ళాలి, పరిగెత్తి చూడాలి అన్నప్పుడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి కూడా, అప్పటిదాకా బూట్ల కాళ్ళలోనో చెప్పుల కాళ్ళలోనో ఉన్నా కూడా చెప్పుల బూట్లు అక్కడ వదిలేసి ఆ ధూళి కాళ్ళతో వెళ్ళి కూడా ఆయన దర్శనం చేసుకోవచ్చట. ధూళి దర్శనం అంటారు దాన్ని. అసలు ఏ నియమాలు దేవుడు పెట్టలేదని అది అర్థమవుతుందా? ఏ నియమాలు పెట్టలేప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతిదానికి నియమాలు పెట్టుకుంటున్నాం. ఇంకా ఈ మధ్యన ఇంకా మీరు ఇంకోటి అడగలేదు దీనికి. ఆ రోజున అందరూ ఎర్రచీరలు కట్టుకురావాలి, ఆరెంజ్ చొక్కాలు వేసుకురావాలి అనే కండిషన్లు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మనకి పైన మన కోసం మనం ఆడంబరాలు చేసుకుంటున్నాం, కానీ ఇవన్నీ అనవసరం. రుద్రం చదువుకుంటే భద్రం అంటారు. సత్యసాయి చెప్తారు ఆయన, రుద్రం భద్రం. మీరు భద్రంగా ఉండాలంటే భయంగా ఉందా, భద్రంగా ఉండాలనిపిస్తుందా, వెంటనే రుద్రం చదువుకోండి. అది వేదంలో భాగం కదా, చదవకూడదు కదా ఆడవారు. ఎవరు చెప్పారు? వేదమాత వేదజనని, లలితాదేవి సహస్రనామాల్లో ఒక నామం వేదజనని. ఆవిడ నుంచే వచ్చాయి వేదాలు. వేదాలు అపౌరుషేయమని చెప్పుకుంటున్నాం కదా, పురుషుడు చెప్పలేదని అమ్మవారు చెప్పింది. అమ్మవారు వేదాన్ని పుట్టించి ఇచ్చింది మనకి. మరి ఆవిడ చెప్పింది ఆవిడ దగ్గర చదవద్దంటే ఎట్లా? కనుక ఎవరైనా చదువుకోవచ్చు. కాకపోతే చెప్పా కదా, దాని మీద శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉండాలి. అవి లేకుండా ఏవి చదువుకున్నా శూన్యమే, ఏబిసిడీలు చదువుకున్నట్టే. కనుక ఆ దాంతో, ఆ భక్తితో, ఆ శ్రద్ధతో, ఆ విశ్వాసంతో, అది నాకు భద్రాన్ని ఇస్తుంది అనే నమ్మకంతో రుద్రం చదువుకోండి. ఏవి దోషం లేదు. ఎవరు చదివినా కూడా దోషం లేదు, ఎవరు చదివినా దోషం లేదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.